జాయిన్ అయ్యి ఎక్స్పీరియన్స్ వచ్చిన పిల్లలకు కూడా మేము వేరే ఆపర్చునిటీస్ కూడా చూడడానికి కూడా ప్రయత్నిస్తాము. ఇలాంటి మంచి అవకాశం ఇచ్చి జాబ్ మేళాలో మమ్మల్ని పార్టిసిపేట్ చేసినందుకు అందరికీ కూడా మరింత కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రండి సార్ ప్లీజ్. సార్ పిలుస్తున్నారు, ప్లీజ్ రండి. మన జిల్లాలో కానీ 30,000 నుంచి 50,000 మంది దాకా ఉద్యోగాలు ఇప్పించాలనే లక్ష్యంతో గౌరవ ఎంపీ గారు మనకి ఇప్పటికే దిశానిర్దేశం చేస్తున్నారు. ఆ క్రమంలో జిల్లా కలెక్టర్ గారు కూడా జిల్లా అధికారులందరికీ ఎక్కడైతే యూత్ అండ్ సెంట్రల్ ఎమ్మెల్యే బొండు ఉమా గారికి, అలాగే వేదిక పైన అధికారులందరికీ, ప్రజాప్రతినిధులందరికీ, కార్పొరేటర్స్లందరికీ, ఈ కార్యక్రమానికి ఉత్సాహంగా వచ్చిన ఆస్పైరింగ్ యూత్స్ అందరికీ, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అధికారులందరికీ, అలాగే ఈ కార్యక్రమంలో పిలిచిన వెంటనే వాళ్ళు ఏ స్టేట్ నుంచి వేరే సిటీస్ నుంచి మేము కూడా జాబ్ ఆఫర్ చేస్తామని తరలి వచ్చిన అన్ని కంపెనీలకి, సో వాళ్ళ ప్రతినిధులకి, అట్లాగే ఈ కార్యక్రమం చేయడానికి ఇక్కడ అవకాశం ఇచ్చిన మన సిద్ధార్థ కాలేజ్ యాజమాన్యానికి, సో అలాగే ఈ కార్యక్రమానికి కవర్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్క ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి, అలాగే ఈ కార్యక్రమం తిలకించడానికి వచ్చిన ప్రతి ఒక్క లీడర్లకి, సభ ముందున్న ప్రతి ఒక్క పెద్దలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమం నేను జాయిన్ అయ్యి ఈరోజు కరెక్ట్గా 1 month 2 days అవుతా ఉంది. నేను జాయిన్ అయిన ఫస్ట్ రోజున గౌరవ ఎంపీ గారు ఒకటే చెప్పారు, సార్ మా యూత్స్కి జాబ్ కల్పించాలి, సో మంచిగా ఇక్కడ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ తీసుకురావాలి, అది నా ఉద్దేశం అని చెప్పారు. దానికి ఏముందని మన అధికారులతో మాట్లాడితే వెంటనే మైండ్కి వచ్చింది ఒక జాబ్ మేళా చేద్దాం ఫస్ట్ ఒక బిగినింగ్గా. మరోవర్ ఇది డిసెంబర్ నెల, సో నెక్స్ట్ 3 daysలో న్యూ ఇయర్ వస్తూ ఉంది కాబట్టి న్యూ ఇయర్ గిఫ్ట్గా ఒక జాబ్ ఇవ్వాలి చాలామందికి అని చెప్పేసి ఈ కార్యక్రమం, సో మన ఎంపీ గారు అలాగే ఎమ్మెల్యేలు, సో ఈ రాష్ట్ర ప్రత్యేక ప్రజాప్రతినిధులతో ఒక ఇది చేసుకున్న మన ఇన్ఛార్జ్ మినిస్టర్ సత్యకుమార్ సార్ కూడా దీని గురించి చెప్తున్నారు. సో ఆ ఒక దృక్పథంతో కొంచెం కంగారుగా త్వరగానే చేసిన ఈరోజు మీరందరినీ చూసి చాలా ఆనందంగా ఉంది. సో మెసేజ్ అందరికీ వెళ్ళింది. దీనికి ప్రతి ఒక్క ఇక్కడ ఉన్న కార్పొరేటర్స్ కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రత్యేక సెక్రటరీ స్టాఫ్ కావచ్చు, దీనికి ప్యాంప్లెట్స్తో పాటు ప్రత్యేక కాన్స్టిట్యూన్సీ తీసుకెళ్ళి చెప్పడం జరిగింది. కాబట్టి మీరు ఇంతమంది తరలి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడే మా అధికారులు చెప్తున్నట్టు ఇది బిగినింగ్ మాత్రమే. మనకు ఈ జాబ్ ఆపర్చునిటీ, జాబ్ మేళాస్ ఎందుకు చేయాలి, ఎంఎస్ఎంఈ అలాగే ఈ పారిశ్రామికవేత్తలు ప్రతి ఇంట్లో ఎందుకు ఉండాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, విజన్ 2047 మన జిల్లాలోనే లాంచ్ అయింది. దీంట్లో భాగంగా 10 సూత్రాలు, దాంట్లో మొదటిది పేదరిక నిర్మూలన, రెండోది జాబ్ క్రియేషన్, జాబ్ అండ్ ఎంప్లాయ్మెంట్. సో దీంట్లో చూసుకుంటే ఫ్రెండ్స్ మన స్టాటిస్టిక్స్ ప్రకారం మాట్లాడుకుంటే, సో అవర్స్ ఇస్ యంగ్ ఎకానమీ, ఓకే, సో ప్రొడక్టివ్ యూత్స్ ఉన్నారు, కానీ వాళ్ళకి అవసరమైనంత ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతున్నాం, కానీ జాబ్స్కి వస్తే స్టిల్ దెర్ ఇస్ ల్యాక్యూనా. ఇప్పుడు అంటే యాజ్ పర్ ది ఇండియన్ ఇది ఎంప్లాయ్మెంట్ సర్వే ప్రకారంగా చూసుకుంటే, సో 1 in every 3 యూత్స్ అన్ఎంప్లాయిడ్గా ఉంటున్నారు. సో అలాగే మనం వితిన్ డిగ్రీ చేసిన వాళ్ళు చూసుకుంటే అరౌండ్ 26% ఆఫ్ ద డిగ్రీ హోల్డర్స్ ఆర్ నౌ జాబ్లెస్ అని అంకిఅంశాలు చెప్తున్నాయి. సో ఈ ప్రకారం చూసుకుంటే యాజ్ యూజువల్ ఓన్లీ 10 to 12% ఆఫ్ ద పర్సన్స్ గెట్ అబ్జర్వ్డ్ ఇన్ ది గవర్నమెంట్ జాబ్స్. సో మిగతా వాళ్ళకి అవకాశం చాలా ఉన్నాయి, ప్రొవైడెడ్ మనకు ఆపర్చునిటీస్ని వాడుకుంటే. సో దీనికి చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కానితేనేంటి, మన ఈవెన్ స్టేట్ గవర్నమెంట్లో కూడా ఇప్పుడు ఎంప్లాయ్మెంట్, స్కిల్ అలాగే ఇండస్ట్రియల్ పాలసీ అయితే వస్తున్నాయో, సో దీంట్లో ప్రతి ఒక్క యూత్స్కి చాలా మంచి అవకాశాలు ఉన్నాయి జాబ్ హోల్డర్ అవ్వడానికి, అలాగే వాళ్ళ ఇంట్లో కూడా ఒక పారిశ్రామికవేత్తగా ఎదగడానికి. సో సీఎం గారు ఒకటే చెప్తున్నారు, ప్రతి ఒక్క ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త ఉండాలి. ఇది ఆంధ్ర విజన్ 2047 ఉద్దేశం. సో దీని ప్రకారం దీన్ని సాకారం చేయాలంటే, సో ప్రతి ఒక్కరు మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దాని గురించి ఆలోచించాలి. సో ఎక్కడ అవకాశం వస్తే అక్కడ ప్రతి ఒక్కరికి జాబ్ కల్పించే దిశలో మనం అడుగులు వేయాలి. సో ఆ ఒక ప్రయత్నంలో ఇది ఒక మొదటి అడుగుని తెలియజేసుకుంటున్నాం. దీనికి కొన్ని సపోర్ట్స్ చాలా చక్కగా మనకు ఎంపీ గారు అయితేనే, ఎమ్మెల్యే గారు చాలా మంచిగా సపోర్ట్ ఇచ్చి ఉన్నారు. సో అలాగే మనకు ఇప్పుడు ఈ ప్లేస్మెంట్ సెల్ అయితే వికాస గురించి ఇంతకుముందు అధికారి చెప్తున్నారు. సో ఆ ప్లేస్మెంట్ సెల్ కూడా ఈ జిల్లాలో ఓపెన్ చేయబోతున్నాము. సో జిల్లాలో ఉన్న ఏ యూత్స్ కూడా ఎక్కడ వాళ్ళు ఎడ్యుకేషన్ అయిన వెంటనే వాళ్ళు నేను ఇప్పుడు జాబ్కి వెళ్ళాలి, ఐఎమ్ రెడీ టు గో అనేటప్పుడు మీరు రిజిస్టర్ చేసుకుంటే ఇటువంటి అవకాశాలు వచ్చినప్పుడు మీకు ఆటోమేటిక్గా మెసేజెస్ వస్తాయి. సో మీరు ఇలా మేళాలకి రావచ్చు, వాళ్ళతో ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు. ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి సో మీకు ఇష్టం వచ్చిన జాబ్ని మీరు ఎంచుకోవచ్చు. ఈ ఒక అవకాశం కల్పించడానికి గవర్నమెంట్ ఎప్పుడు మనకు ముందుకు వస్తూ ఉంది. అలాగే జిల్లా యంత్రాంగం ద్వారా కూడా మీకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు, వసతులు అలాగే సదుపాయాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. సో దీంట్లో ముఖ్యంగా ఈ కంపెనీస్ అయితే దూర ప్రాంతం నుంచి, లైక్ కొంత చెన్నై నుంచి వచ్చినారు, హైదరాబాద్ నుంచి వచ్చి ఉన్నారు, మహారాష్ట్ర నుంచి వచ్చి ఉన్నారు, బెంగళూరు నుంచి కంపెనీస్ వచ్చి ఉన్నారు. సో వీళ్ళకి నా విన్నపం ఒకటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. అట్ ది సేమ్ టైమ్ వెన్ యూ టేక్ మై యూత్స్ యాజ్ యువర్ ఎంప్లాయీస్, సీ దట్
దేర్ వెల్ఫేర్ ఈజ్ టేకన్ అట్మోస్ట్ కేర్. శాలరీ అయితేనేంటి, మీరు ఏదైతే శాలరీ చెప్తున్నారో దాంట్లో ఏమాత్రం తగ్గడానికి లేదు. సో ఇచ్చిన శాలరీకి వాళ్ళ పర్ఫార్మెన్స్ బట్టి ఏదైతే మీరు ఇన్సెంటివ్ ఇస్తారో అది కూడా ఎప్పటికూడా పెరుగుతూ ఉండాలి. ఐ టెల్ యూ వన్ ట్రాక్ రికార్డ్. ఇప్పటివరకు మన వికాస ఏదైతే వికసిత్ భారత్ కింద మనం వికాస్ ఇక్కడ పెడతామనుకుంటున్నామో, సో దీంట్లో 1.5 lakh పీపుల్ని మనం ఎంప్లాయీస్కు ప్లేస్మెంట్ చేస్తే దాంట్లో అట్రిషన్ అంటే వదిలేసిన వాళ్ళ సంఖ్య లెస్ దెన్ 1% ఉంది. అంటే అంత చక్కగా ఇప్పటివరకు జరుగుతూ ఉంది. ప్రతి కంపెనీ తీసుకున్న వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు ప్రమోషన్ చేసి చాలామంది ఆ కంపెనీ మేనేజర్, సీనియర్ మేనేజర్ లెవెల్కి ఎదిగారంటే ఒకసారి ఆలోచించండి. సో కాబట్టి ఈ ఒక కార్యక్రమం ఇక్కడికి కాకుండా ఇది కంటిన్యూ అవుతుంది. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. దీనికి మన వికాస ఫౌండేషన్గా వేసుకొని ఏదైతే ప్రధానమంత్రి గారు అలాగే మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారో వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్ర, సో ఈ దిశగా బాటలు వేస్తూ ప్రతి ఒక్క ఎడ్యుకేటెడ్ యూత్స్ ఎవరైతే పని చేయాలి, నాకు పని చేసే సత్తా ఉంది అని కసితో ఉన్నారో వాళ్ళందరికీ జాబ్ ఆపర్చునిటీ కల్పించి ప్రతి ఒక్క ఇంట్లో ఒక ఎంప్లాయీ ఉండాలి, ప్రతి ఒక్క ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త ఉండాలి. ఈ ఒక దిశలో అడిగేయడానికి సో మీరందరూ సహకరించాలి. దానికి యంత్రాంగం నుంచి సో ఏబీ కావాల్సిన అన్ని సపోర్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. దీనికి కావాల్సిన చొరవ తీసుకుంటూ ఎప్పటికప్పుడు దిశానిర్దేశాలు చేస్తూ ముందుకు అడుగడానికి మనకు హెల్ప్ చేస్తున్న ఎంపీ గారికి, అలాగే స్థానిక ఎమ్మెల్యే గారికి, అలాగే సెంట్రల్ ఎమ్మెల్యే గారికి, అలాగే సిటీలో ఉన్న ప్రతి ప్రచార ప్రతినిధులకు, అలాగే జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇప్పుడే మన ఆఫీసర్స్ చెప్తున్నారు. ఇది ఇక్కడే కాకుండా ప్రతి కాన్స్టిట్యూన్సీలో ఇది ఇప్పుడు ప్లాన్ ఉంది. ప్రతి కాన్స్టిట్యూన్సీలో ఒక మెగా జాబ్ మేళా పెడదాము, అక్కడికి వెళదాము, అక్కడ ఉన్న యూత్స్కి ఒక అవకాశం కల్పిద్దాము. అవేర్నెస్, అవకాశం ఇవి రెండు కల్పిస్తూ వెళ్దామని ముందుకు వెళ్తున్నాము. ఇదే కాకుండా ఇంకా ఎంఎస్ఎంఈ, మైక్రో స్మాల్ మార్జినల్ ఎంటర్ప్రైజెస్ అయితే ఉన్నాయి, మీడియం ఎంటర్ప్రైజెస్, సో దీనికి కూడా చాలా వరకు యూత్స్కి అవకాశం ఉంది. ఓకే, మీరు ఒకసారి కంపెనీకి వెళ్ళాక మీకు చాలా ఐడియాలు వస్తాయి. ఓకే, ఒక ఐటీ కంపెనీ అయితేనేంటి, లేదా ఒక టూరిజం కంపెనీ అయితేనేంటి, ఒక సర్వీస్ ప్రొవైడింగ్ కంపెనీ అయితేనేంటి, మీరు వెళితే మీకు కొన్ని ఐడియాస్ వస్తాయి. కానీ మీకు ఐడియాలు ఉన్నాయి, కానీ హౌ టు గో హెడ్, పెట్టుబడి కావాలి, ఓకే, దానికి మార్కెటింగ్ ఛాన్సెస్ కావాలి, అవకాశాలు కావాలి కదా. సో ఆ ఐడియా వచ్చినప్పుడు యూ జస్ట్ కమ్ బ్యాక్ టు అస్, వీ విల్ ప్రొవైడ్ యూ ఆపర్చునిటీ. సో పిఎంఈజీపీ, ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ దాంట్లో సో మీకు రిజిస్టర్ చేసుకుంటే బ్యాంక్ నుంచి సబ్సిడీ లోన్ ఇస్తూ మీకు ఎస్టాబ్లిష్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేసి మిమ్మల్ని ఒక పారిశ్రామికవేత్తగా చేయడానికి కూడా చాలా స్కీమ్స్ ఉన్నాయి. సో దీన్ని కూడా ప్రతి ఒక్క యూత్స్ ఒకటి జాబ్ సీకింగ్ ఇది ఫస్ట్ స్టెప్. అదైన తర్వాత మీరు ఒక పారిశ్రామికవేత్తగా ఎదగాలి. ఈరోజు జాబ్ అడగడానికి వచ్చారు, నెక్స్ట్ మీరు ఇక్కడ జాబ్ ఇవ్వడానికి రావాలనేది నా కోరిక. దానికి మీరు అందరూ ముందుకు రావాలి, ఒక మంచి పారిశ్రామికవేత్తగా మీరు ఎదగాలని సందర్భంగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ఆల్ ద బెస్ట్ చెప్తూ ఈ కార్యక్రమానికి ఇంత ఆర్గనైజ్ త్వరలో చేయడానికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, అలాగే ప్రత్యక్ష పరోక్షంగా హెల్ప్ చేసిన వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మన పార్లమెంట్ సభ్యులు నిరంతరం ఎన్టీఆర్ జిల్లాని అన్ని కోణాల్లోనూ అభివృద్ధి పరచాలని, ఆ అభివృద్ధి పదంలో యువతకి ఎంత ఆసరా ఇస్తే అంత అభివృద్ధి జరుగుద్దని నమ్మి నారా చంద్రబాబు నాయుడు గారి సిద్ధాంతాలకి, ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్న కేసినేని చిన్ని గారికి, వేదిక మీద ఉన్న మా సహచర శాసనసభ్యులు విప్పు గారు ఆయన బోండా ఉమామేశ్వరరావు గారికి, అదేవిధంగా కలెక్టర్ గారు నాకు ముందు మరి చక్కటి విషయాలు, అనేకమైన విషయాలు మీకు అందించిన కలెక్టర్ గారికి, ఇతర అధికారులు, పెద్దలు, మా సహచర ప్రజాప్రతినిధుల కార్పొరేటర్స్ అందరికి కూడా మనస్ఫూర్తిగా నాకు నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడికి ఇచ్చేసిన యువతకి ఆశీస్సులు తెలియజేస్తున్నాను. ఇందాక కలెక్టర్ గారు చెప్పారు, ఈ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయం సంవత్సరానికి 5 లక్షల ఉద్యోగాల కల్పనే ప్రధానమైన ఆశయంగా ముందుకు వెళ్తూ 5 సంవత్సరాల్లో కనీసం 25 లక్షల ఉద్యోగాలు కల్పించాలా, 25 లక్షల ఉద్యోగాలతో పాటు ప్రతి కుటుంబంలో ఒక వ్యక్తి వ్యాపారవేత్తగా మార్చాలని చెప్పి ఒక సంకల్పంతో, అప్పుడు మాత్రమే మన ఆంధ్ర రాష్ట్రం పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దబడుద్దని చెప్పి ఆ సంకల్పంతో ముందుకు వెళ్ళే దాంట్లోనే ఇవాళ ఈ కార్యక్రమం అది ఒక అడుగని మీకు తెలియజేస్తున్నాం. ఈ రోజున 3000 ఉద్యోగాలు ఇవ్వటానికి ఈ కార్యక్రమం చేపట్టిన సంగతి, దానికి ఇప్పటికే సుమారు 3000 పైగా యువతలు వచ్చారు. ఇంకా కూడా సాయంత్రంలోపు అనేక మంది వస్తారు. ఇది ఈ రోజుతో ముగిసిపోయేది కాదు. తొందరలోనే ఇంకా విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గంలో అన్ని జంక్షన్లోనూ
అటు నందిగామ కానివ్వండి, తిరువూరు కానివ్వండి, మైలవరం అన్ని జంక్షన్లోనూ కూడా ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఏదైతే 1,00,000 ఉద్యోగాల కల్పన కార్యక్రమాన్ని మన విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గానికి అత్యధిక శాతం ఉద్యోగస్తులు కావాలని కోరికతో ముందుకు వెళ్తా ఉన్నాం. ఈ కార్యక్రమం ఇచ్చేసిన మీ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ చక్కటి గ్రౌండు ఏర్పాటు చేసుకునే అవకాశం ఇచ్చిన సిద్ధార్థ అకాడమీ వారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ కార్యక్రమం పెట్టాలని తలపించినప్పుడు మరి అధికారులు అందరూ కూడా నా దగ్గరకు వచ్చి ఇక్కడ ఈ నియోజకవర్గంలో పెట్టాలనుకుంటున్నాం, దానికి మంచి గ్రౌండ్ కావాలి, దాంతోపాటు 70 రూములు ఉండేటట్టు కావాలంటే చాలా కాలేజీలను అడిగాం. అందరూ కూడా కొన్ని చోట్ల ఎగ్జామ్స్ ఉన్నాయి, కొన్ని చోట్ల క్రిస్టమస్ సెలవులు ఉన్నాయి అని రకరకాల ఇబ్బందులు కలగజేసిన ఇబ్బందులు వాళ్ళు చెప్పినా ఈ యాజమాన్యం ఈ రోజున ప్రత్యేకంగా స్కూల్కి సెలవు ఇచ్చి, సిద్ధార్థ పబ్లిక్ స్కూల్కి సెలవు ఇచ్చి ఇవాళ రోజున ఉన్న సెలవుని పురస్కరించుకుని రేపు స్కూల్ పెట్టుకుని ఇది ప్రభుత్వం చేపట్టే ఒక మంచి కార్యక్రమం, యువతకి ఉద్యోగాలు ఇప్పించే కార్యక్రమం కాబట్టి వాళ్ళు సెలవిచ్చి మర్నాడు స్కూల్ పెట్టిన కూడా ఈ గ్రౌండ్ ఇచ్చి మరి ఇంతమందికి అనుకూలంగా ఉండే విధంగా రూమ్స్ అన్నీ కూడా మనకిచ్చి 70 కంపెనీలు పైగా వస్తాయని చెప్పి 70 రూములు మినిమం కావాలని చెప్పి ఆలోచన చేస్తే వాటన్నిటికీ సహకరించిన సిద్ధార్థ అకాడమీ యాజమాన్యానికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞత తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసిన మీ అందరూ కూడా మంచి ఉద్యోగాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తప్పకుండా మీకు ఉద్యోగాల కల్పన ఎస్ఎస్సి కానించి ఇంజనీరింగ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు కూడా ఉన్నవారికి ఉద్యోగాలు కల్పించడమే ధ్యేయంగా మేమందరం కలిసికట్టుగా పనిచేస్తామని మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జన్మభూమి. ప్రోగ్రాంలో భాగంగా మెగా జాబ్ మేళాని నిర్వహిస్తున్నటువంటి పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ చిన్ని గారికి, అలాగే జిల్లా కలెక్టర్ గారు లక్ష్మీ షా గారికి, తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారికి, ఇంకా వేదికను ఇచ్చిన అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా పేరు పేరున ఇక్కడ ఇచ్చేసినటువంటి మా పిల్లలందరూ కూడా హృదయపూర్వక ఆశీస్సులు, ఆల్ ది బెస్ట్ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడొచ్చినా చంద్రబాబు నాయుడు గారు సమైక్యాంధ్రలో ముఖ్యమంత్రి అయినా, విభజించిన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అయినా యువతకి అన్ని రకాలుగా యువత సమస్యల పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, ఒక యువత భవిష్యత్తు మీద ఒక విజన్ ఉన్నటువంటి వ్యక్తి. 1995లో ఆ రోజు మొట్టమొదటిసారిగా ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఆనాటి పరిస్థితులు చూసుకుంటే మీరు చదువుకోవడానికి ఇంజనీరింగ్ కాలేజీలు కూడా రాష్ట్రంలో లేవు. పక్క రాష్ట్రాలకి, తమిళనాడుకి, కర్ణాటకకి, మహారాష్ట్రకి వెళ్ళి చదువుకునే పరిస్థితుల నుంచి పిల్లల్ని ఇక్కడే చదివించాలని ప్రతి జిల్లాకి మెడికల్ అండ్ ఇంజనీరింగ్ కాలేజీ తీసుకొచ్చి యువత భవిష్యత్తు పట్ల ఆలోచన చేసినటువంటి వ్యక్తి. అట్లాగే హైదరాబాద్లో ఎక్కడెక్కడికో వెళ్ళి బెంగళూరు, కర్ణాటక లేదా బెంగళూరు, తమిళనాడు, చెన్నైకి వెళ్లకుండా మన రాష్ట్రంలోనే పిల్లలు ఐటీ ఉద్యోగాలు చేయాలని అమెరికాలో ఆయనే వ్యక్తిగతంగా వెళ్ళి అన్ని కంపెనీలని ఒప్పించి ఆ రోజున హైదరాబాద్ నగరానికి ఐటీ కంపెనీలు తీసుకురావడం వల్ల ఇవాళ లక్షల మంది పిల్లలు మన ప్రాంతం నుంచి కానీ వివిధ ప్రాంతాల నుంచి కానీ హైదరాబాద్లో ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. ఒక ఐటీ హబ్గా హైదరాబాద్ నగరం తయారైంది. అలాగే 2014-19లో ఈ విభజించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి అయినాక మన రాష్ట్రంలో ఐటీ కంపెనీలు కానీ ఏమీ కూడా మన వైపు లేవు. అలాంటిది హెచ్సిఎల్ కంపెనీని గన్నవరం మేధా టవర్స్లో తీసుకురావడం కానీ, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కంపెనీని విశాఖపట్నం తీసుకురావడం కానీ, మైక్రోసాఫ్ట్, గూగుల్ అనేక కంపెనీలు విశాఖపట్నం తీసుకురావడం కానీ, అలాగే శ్రీ సిటీలో తిరుపతిలో ఎన్ని తీసుకురావడం కానీ, కేవలం ఈ రాష్ట్రంలోని యువత ఇక్కడే ఉద్యోగాలు చేయాలి, భవిష్యత్తులో మన రాష్ట్రమే అగ్రగామిగా ఉండాలి, మరొక హైదరాబాదును మించి
ఈ దేశంలోనే మన ఆంధ్రప్రదేశ్ తయారు చేయాలని చెప్పి ఆయన కలలు కన్నటువంటి విషయం. మరి తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు విస్మరించిన మళ్ళీ 2024లో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కేంద్రంలో కూడా సుస్థిరమైనటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి తరుణంలో మళ్ళా ఈ రాష్ట్రంలోని యువతకి బంగారు భవిష్యత్తు వచ్చింది. గతంలో ఎప్పుడు చూడలా, గత 5 సంవత్సరాల్లో ఒక పార్లమెంట్ సభ్యుడు ఈ విధంగా యువతకి ఉద్యోగాలు ఇప్పించాలి, ఒక ముఖ్యమంత్రి ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలనేది ఎన్ని కొత్త మాటలు. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాకే ఇంటా ఉన్నాం, ఈ ప్రభుత్వం వచ్చినాకే ఇలాంటివన్నీ చూస్తూ ఉన్నాం. గతంలో కూడా విజన్ డాక్యుమెంట్ 2020కి ఏ విధంగా ఈ రాష్ట్రం ఉండబోతా ఉందో ఇచ్చినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అలాగే మళ్ళా విజన్ డాక్యుమెంట్ నెక్స్ట్ 25 ఇయర్స్కి 2047కి విజన్ డాక్యుమెంట్ ఇచ్చారు. ఇవాళ ఒక మంచి ఆపర్చునిటీ మీకు. ఎన్నో ఇబ్బందులు పడితే కానీ ఇంటర్వ్యూలు దొరికినటువంటి మల్టీనేషనల్ కంపెనీస్లో ఈ రోజున ఈ సిద్ధార్థ ప్రాంగణంలో కలెక్టర్ గారి చొరవతో కానీ వికాస ఫౌండేషను సంస్థ చొరవతో కానీ ఇక్కడికి విచ్చేశారు. వాళ్ళందరూ కూడా వాళ్ళందరి సేవల్ని మీరు ఉపయోగించుకొని ఆన్లైన్లో ఏదైతే కలెక్టర్ గారు చెప్పినట్టు వికాస ఫౌండేషన్ వాళ్ళు చెప్పినట్టు ఏ సమస్యకైనా వాళ్ళ ఆఫీస్ నుంచే సమాధానం వచ్చేటట్టుగా చేయబోతూ ఉన్నారు. కాబట్టి ఇది ఒక మంచి గోల్డెన్ ఆపర్చునిటీ. దీన్ని 3000 ఉద్యోగాలు ఈరోజు రాబోతూ ఉన్నాయి. 5000 మంది పైన వస్తారని చెప్పి ఇవాళ ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది, ఎస్టిమేషన్ ఉంది. మిగిలిన వాళ్ళకు కూడా అతి త్వరలోనే ఈ జాబ్ మేళా మొదటిది కాదు, చివరిది కాదు, దీన్ని కంటిన్యూగా నియోజకవర్గ స్థాయిలో మళ్ళా జిల్లా స్థాయిలో భవిష్యత్తులో రాబోయే 5 సంవత్సరాలు కూడా ఈ ప్రభుత్వం పెట్టుద్ది. ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. గౌరవ కలెక్టర్ గారిని కూడా అదే కార్యక్రమాన్ని చేయమని విన్నవించుకుంటా ఉన్నాం, ఎంపీ గారిని కూడా కేశినేని శివనాథ్ చిన్ని గారిని. కాబట్టి 3000 మందికి వాళ్ళ ఉద్యోగాలు, మిగిలిన వాళ్ళకి త్వరలోనే మళ్ళీ ఇంకొక జాబ్ మేళా పెట్టి దాంట్లో కూడా తీసుకుంటామని తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాల్ని పెద్ద ఎత్తున యువత ఉపయోగించుకునే విధంగా ముందుకెళ్లాలని కోరుకుంటూ మరొకసారి ఈరోజు ఇంటర్వ్యూకి వచ్చిన మీ అందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ హృదయపూర్వకంగా మిమ్మల్ని దీవిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. మా ఎమ్మెల్యేలు నన్ను దగ్గరుండి కొత్తవాడినైనా నడిపిస్తున్న విప్పు బోండా ఉమ్మగారికి, అంతేకాకుండా పెద్దలు గౌరవనీయులు గద్దె రామ్మోహన్ రావు గారికి, ఇద్దరికి ముందుగా ధన్యవాదాలు. అంతేకాకుండా ఈ కార్యక్రమం గురించి కలెక్టర్ గారు జాయిన్ అయిన రోజు నేను పార్లమెంట్లో ఉన్నాను. వచ్చి మర్నాడు వచ్చి సార్ ఎట్టి పరిస్థితుల్లోనూ మా ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది చంద్రబాబు నాయుడు గారు. అట్లా కాకుండా ప్రతి ఇంట్లోనూ ఒక పారిశ్రామికవేత్త ఉండాలనే విధి మీద ఉన్నారు. కాబట్టి మీరు కూడా మాకు సహకరించాలన్నాగానే వెంటనే సహకరించిన కలెక్టర్ లక్ష్మీషా గారికి కూడా థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. వేదిక నరంగించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అండ్ కంగ్రాచులేషన్స్ టు ది వేదిక ముందు ఉన్న యూత్ అందరికీ, రేపు కాబోయే మంచి మంచి ఉద్యోగాల్లో సెటిల్ అయి బంగారు భవిష్యత్తు ఉన్న యువత అందరికీ కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఎందుకంటే మీ అందరూ కూడా తప్పకుండా ఇవాళ జాబ్ మేళాలో సెలెక్ట్ అవ్వబోతున్నారు. మనం ఒకటే గుర్తుంచుకోండి, ఇవాళ మన రాష్ట్రం చాలా వెనకబడి ఉన్నాం, కానీ మన అదృష్టం మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. మీరు చూసుంటారు హైదరాబాద్లో ఇవాళ ఆ రోజు ఆయన విజన్ 2020 అంటే అందరూ నవ్వారు. ఎందుకంటే కంప్యూటర్ భోజనం పెట్టుద్దా, లేకపోతే ఇటువంటి ఎన్నో మాటలు అన్నారు. చాలామందికి మీకు తెలిసి ఉండకపోవచ్చు. కాబట్టి యువతకి మళ్ళీ ఒక్కసారి మీకు గుర్తు చేద్దామని మేము అనుకుంటున్నాం. ఆ విధంగా ఆయన 2020 అనగానే నవ్విన అందరూ కూడా ఇవాళ ఐటీ పరిశ్రమే కాదు, ఫార్మా పరిశ్రమే కాదు, అట్లా ఎన్నో పరిశ్రమలు హైదరాబాద్లో సెటిల్ అయ్యి ఒక కొత్త నగరం సైబరాబాద్ను సృష్టించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వరకు మనకు ఉద్యోగాలు కావాలంటే ఎక్కడో పొరుగు రాష్ట్రాలు వెళ్ళాలి. అట్లా కాకుండా మీరు చూస్తున్నారు త్వరలో వైజాగ్లో టీసీఎస్ రాబోతుంది, అంతేకాకుండా గూగుల్ రాబోతుంది,
రిలయన్స్ అండ్ అదానీ వాళ్ళ డేటా సెంటర్లు రాబోతున్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా జిందాల్ వాళ్ళ ఉక్కు పరిశ్రమ రాబోతుంది. ముఖ్యంగా అమరావతి మొత్తం సర్వీస్ సెక్టర్ మొత్తం అమరావతిలో ఉండబోతుంది. అంటే ఇక నుంచి మన పిల్లలు బంగారు భవిష్యత్తు మన రాష్ట్రంలోనే ఉండి ఉద్యోగాలు చేసే విధంగా ఆయన రూపకల్పన చేయబోతున్నారు. రాష్ట్రమంతా సమంగా అందరికీ ఉద్యోగావకాశాలు ఉండాలని చూస్తున్నారు కాబట్టి రాష్ట్రమంతా సమగ్ర అభివృద్ధి చేయాలనుకుంటున్నారు. ఒక్కటే గుర్తుంచుకోండి, ఆయన కోరిక రాష్ట్రం అభివృద్ధి చెందాలి, సంక్షేమంలో ఉండాలి, మన పిల్లలు బంగారు భవిష్యత్తులో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనే కోరిక ఆయనకి. తప్పకుండా మీరందరూ మంచి ఉద్యోగాలు చేసి ఇవాళ రాష్ట్ర పేరుని ముందుకు తీసుకువెళ్ళాలి. మనం చూస్తున్నాం ఎంతోమంది పెద్దలందరూ కూడా ఇవాళ మన రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి లాగా చాలామంది పెద్దలు మనం చూస్తుంటే చాలామంది పేరు ముందుకు తీసుకెళ్లారు. ఇటువంటి వాటిలో మీరు కూడా ఉండాలనుకుంటున్నా. ఇక్కడ ఒక్క సాఫ్ట్వేర్ ఉద్యోగులు లేవరండి, మీరందరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులతోనే మాట్లాడిచ్చారు. ఇవాళ 10th క్లాస్ పాస్ అయిన కాడి నుంచి ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు రావాలి. అంతేకాకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో 5వ తారీఖు MSME అవేర్నెస్ ప్రోగ్రాం కూడా జరగబోతుంది. మీరు ఎవరైనా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఉంటే మీకు లోన్ ఏ విధంగా రావాలి, మీకు DPR ఎట్లా రెడీ చేయాలి, ఇవన్నీ కూడా ఆ రోజు కార్యక్రమంలో చెప్పబోతున్నాం. తప్పకుండా జాబ్ మేళానే కాదు, ప్రతి నియోజకవర్గంలోనూ ఈ జాబ్ మేళా పెట్టబోతున్నాం. ఇది అయినాక తిరువూరు, మైలవరం, నందిగామ, జగ్గైపేటలో కూడా జాబ్ మేళాలు ఉండబోతున్నాయి. ప్రతి 3 నెలలకు ఒకసారి